చెప్పేసరికి అర్థమైందా కరెక్టే మా వాళ్ళే. సో మళ్ళీ ఆ రోజు కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత ఒకరోజు వచ్చి అడిగారు, సుజాత ఇట్లా ఇట్లా అనుకుంటున్నాను, నువ్వే చెయ్యాలి, అది నాకు ఇంకెవరు ఆ క్యారెక్టర్లో ఇంకెవరు సూట్ అవ్వరు అనే ఆలోచన ఉంది. సో వన్స్ మళ్ళీ కుమారస్వామితో యూనివర్సిటీ తర్వాత వర్క్ చేసింది ఈ షార్ట్ ఫిలింకి. కుమారస్వామి గురించి ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, తను ఎంత సిన్సియర్గా ఉంటాడో వర్క్లో. నేను అంటే నాకు జూనియర్గా తెలిసే తప్ప ఒక డైరెక్టర్గా తెలియదు తను. మనం మామూలుగా నేను కాజాతో మాట్లాడతాను, అఖిలేష్తో మాట్లాడతాను, ఇలా అందరు నా ఫ్రెండ్స్ అందరితో నేను ఎలా మాట్లాడతానో అలాగే మాట్లాడాను. కానీ వన్స్ ఒక్కసారి షార్ట్లోకి వెళ్ళిన తర్వాత, లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత తన సిన్సియారిటీ ఏంటో తను చెప్పి, నేను ఫస్ట్ ఒక మాట కూడా చెప్పాను, నాకు నచ్చితే నీ షార్ట్ ఫిలిం అయినా కావచ్చు, నీ సినిమా అయినా కావచ్చు, బట్ నాకు నచ్చితే చేస్తాను, అవ్వ లేకుంటే లేదు. ముందే చెప్తున్నా, ఏమనుకోవద్దు ఇట్లా చెప్తున్నాను, ఇది మనది మనకు ఉంటుంది కొంచెం. సో ఐ సెడ్ లైక్ దట్, నాకు నచ్చితేనే నేను చేస్తాను, నాకు నచ్చితే పిచ్చి క్యారెక్టర్ అయినా చేస్తాను, నచ్చలేదంటే నేను ఎంత గొప్పదైనా నేను చేయను అని చెప్పాను. సో నాకు చెప్పిన విధానం చాలా గొప్పగా అనిపించింది. ఎస్పెషల్లీ తెలుగు భాషకి సంబంధించి అయ్యేసరికి, నేను ఆల్రెడీ తెలుగు భాషకి సంబంధించి తెలుగు వెలుగు చేస్తూ ఉంటాను ఈటీవీ 2లో. సో ఇన్ని ఇయర్స్గా నేను తెలుగు వెలుగు చేస్తున్నాను, ఇలాంటి కాన్సెప్ట్ నేను చెయ్యాలి అన్న ఆలోచన ఉండి ఇది చేశాను. అండ్ నేను చేసిన ఫస్ట్ షార్ట్ ఫిలిమే ఇది. ఈ షార్ట్ ఫిలింకి నాకు ఇలా మాకు 178 కదా చిరంజీవి, 178 షార్ట్ ఫిలిమ్స్లో మా షార్ట్ ఫిలిం సెకండ్ బెస్ట్ రావడం అనేది నిజంగా ఫస్ట్ డేనే నాకు కొమ్ములు వచ్చినంత పని అయిపోయింది. సో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కుమారస్వామి నన్ను గుర్తుపెట్టుకొని మరి ఈ క్యారెక్టర్ని నాతో చేయించినందుకు నిజంగా ఐఎమ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ కుమారస్వామి. కుమారస్వామి గురించి ఇంకా చెప్పాలంటే యూనివర్సిటీలోనే తెలుసు. ఇలా ఇప్పుడు తనున్న స్టేజ్లో తన గురించి అలా పిల్లాడిలా చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. సో ఎనీవే, మంచి ఫ్యూచర్ ఉంది కుమారస్వామికి, మంచి సినిమాలు చేస్తాడని ఆలోచన ఉంది. అతను తన కెరియర్లో ఇంకా బెస్ట్గా మన ఇండియా నుండి, అంటే తెలంగాణ నుండి, తను ఫస్ట్ థియేటర్కి సంబంధించినటువంటి అవార్డుని కూడా అందుకున్నారు. తెలంగాణ నుండి వెళ్తున్నటువంటి, అంటే తెలంగాణ నుండి ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు, యూకేకి వెళ్తున్నారు కదండి, యూకేకి వెళ్తున్నారు. ఇలా వెళ్తున్నటువంటి ఒక మన పౌరుషాన్ని తీసుకొని వెళ్తున్నాడు. ఆ పౌరుషాన్ని అంతకన్నా రెట్టింపు మళ్ళీ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అదే మనం అనుకుంటాం, మస్తు అనుకుంటాం సార్, మేము అన్ని ఎన్నో అనుకుంటాం, ఆలోచన చేస్తాం. బట్ వెనెవర్ మనం అనుకున్న ఆలోచనను ఎగ్జిక్యూట్ చేయడానికి, దాన్ని వేదిక మీద చూపించడానికి కావాల్సిన క్రియేటివ్ బ్రెయిన్స్ లేకపోతే ఇవన్నీ సాధ్యం కావు. ఇప్పుడు సాధ్యమైన ఏంటంటే, నేను ఎప్పటికీ చెప్తాను, థియేటర్లో కూడా మేము ఎప్పుడు అనుకునేది, అరే థియేటర్ ఎందుకు ఇంత మెలోడ్రామాటిక్ థియేటర్ ఎందుకు ఉంటుంది, అనగానే వాళ్ళ పరివర్తన కథలు ఎందుకు ఉంటాయి, దాన్ని కొంచెం మార్చలేమా, ఒక ఎక్స్పెరిమెంటల్ థియేటర్, ఒక నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండే ఒక థియేటర్ ని మనం ప్రజెంట్ చేయలేమా అన్నప్పుడు నాకు కనిపించిన ఆశాకిరణాల్లో మా తమ్ముడు డాక్టర్ కుమార్ తను దేశాలు తిరిగాడు, విదేశాలు తిరిగాడు, అక్కడ ఉండేటువంటి థియేట్రికల్ టెక్నిక్స్ నేర్చుకున్నాడు, అవపోసన బట్టి దాన్ని తను అమలు చేద్దామని అనుకుంటున్నాడు. లైటింగ్ విషయంలో, స్కీమ్ విషయంలో, డైలాగ్ విషయంలో, డిక్షన్ విషయంలో, కాస్ట్యూమ్ విషయంలో, ఆఖరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా ఆ మార్పు తీసుకొద్దాం అనుకున్నాడు. పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ హైదరాబాద్ నగరంలో, చాలా మంది థియేటర్ డోయన్స్ ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళు ఒక పద్ధతికి మాత్రమే అలవాటు పడ్డారు. కానీ అలా కాకుండా ఒక న్యూ థాట్ తో, న్యూ థాట్ ప్రాసెస్ తో, న్యూ ఆలోచనతో ఒక నేషనల్ స్టాండర్డ్స్ లో తీయాలి, కొత్త కథని చెప్పాలి, కొత్త ఆలోచనతో రావాలనే అతి తక్కువ మంది క్రియేటివ్ బ్రెయిన్స్ లో నాకు తారసపడ్డ తమ్ముడు మా డాక్టర్ కుమార్. సో అందుకని ఇది ఒక అద్భుతమైన జర్నీ. సభకి నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన శివకుమార్ అన్న గారికి, అదేవిధంగా రాజశేఖరన్ గారికి, అదేవిధంగా శ్రీనివాసరావు గారికి, రోషన్ బాలు గారికి, విజయన్న గారికి, వాణి మేడం గారికి, సతీష్ గౌడ్ గారికి, మామిడి హరికృష్ణ గారికి, కుమారస్వామి గారికి, బేరి రామచందర్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం అనిపిస్తా ఉంది ఈ ప్రోగ్రామ్ లో నేను కూడా పార్టిసిపేట్ చేయడము, ఇక్కడికి రావడము, ఇంత మంచి పెద్దవాళ్ళ మధ్యన ఈ విధంగా పాల్గొనడం అనేది నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్తా ఉన్నాను. కుమార్ నాకు గత 4 ఏళ్ల నుంచి తెలుసు. కుమారస్వామి నాకు బేరి రామచందర్ అన్న గారితో పరిచయం అయినాడు. కానీ ఆయన గురించి నాకు ఏం తెలియదు. నిజంగా వాస్తవానికి పేపర్ లో ఒక ఆర్టికల్ వచ్చే వరకు కూడా ఆయన ఫంక్షన్ కి పిలిచిండు, ఫంక్షన్ కి పోయినా, అక్క రావాలి మీరు అంటే ఏదో పోయినాను. ఒకసారి పేపర్ లో ఆర్టికల్ చూసి
ఆయన వెనుక ఇంత చరిత్ర ఉందా అని అవాక్కు అయిన సంఘటన మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఇప్పటిదాకా శివకుమార్ అన్నగారు చెప్పారు, కష్టపడనిది ఎవ్వరికీ కూడా ఏది సాధ్యం కాదు. ప్రతి కష్టం వెనుక మనకు ఖచ్చితంగా ముందు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని ఇక్కడ నిలువెత్తు నిదర్శనము మన కుమార్ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా షేర్లు దానికి అప్పుడే సోషల్ మీడియాలో అక్కడ వేబో అని మెషిన్ మన వాళ్ళ దగ్గర ఫేస్బుక్ గూగుల్ ఉంటాయి, వాళ్ళ దగ్గర అసలు యూట్యూబ్ ఉండదు. అట్లా షేర్ అయిపోయింది ఆ ఫోటో. ఆ ఫోటో గొప్పదాను నేను నిజంగా గర్వంగా ఫీల్ అయినా. ఇండియన్ ఎంబసీలో కూడా ఈ చర్చకు వచ్చి ఆ ఫోటోని చాలా అప్రిషియేట్ చేసి ఇండియన్ కల్చర్ని లీడ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఉద్యమ సమయంలో కూడా మన్మోహన్ సింగ్ గారు అక్కడికి వచ్చినప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ కూడా మేము వాయిస్ వినిపించినాము. నేను బీజింగ్లో ఉన్నప్పుడు, బీజింగ్లో ఒక 1 year ఉన్నప్పుడు ఈ సమయంలో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు అంటే సార్ గురించి కూడా తెలంగాణ వాదుల వేదిక, తెలంగాణ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు చాలా కళలకు అత్యంత ఇష్టమైన వ్యక్తి, తర్వాత ఉద్యమకారుడు, ఇప్పుడు కీలకంగా రానున్న రోజులలో అతి గొప్ప నాయకుడిగా ముందుకెళ్తున్న శ్రీనివాస్ అన్న సార్ని మాట్లాడుతుంది. నిత్యం కళలను, కళాకారులను, తెలంగాణను ప్రేమించే మన మామూలు హరికృష్ణ గారు, తర్వాత మన విజయ్ యాదవ్ గారు, రోషన్ బాలు గారు, మన శాశ్వత గారు, మేడం శ్రీదేవి గారు, వాణి గారు, సతీష్ గౌడ్ గారు, తర్వాత మన రామచంద్ర గారు, ఇక్కడికి వచ్చినటువంటి కళా హృదయం ఇంతసేపు కూర్చొని ఈ కళాకారులను ప్రోత్సహించాలనే ఒక సదుద్దేశంతో ఉన్నటువంటి అందరికీ సహృదయంగా నమస్మాంజలు. ఇవాళ నేను బ్రతికే ఉంటాను అని తెలుగు భాష యొక్క తపలను, తర్వాత గోసను కూడా మన ముందుంచినటువంటి ఈ సినిమా టీము అందరికీ అభినందనలు. ముఖ్యంగా మన డైరెక్టర్ జీకే అంటున్నారు, మన కుమారస్వామి గారు, తర్వాత మా తెలుగు మాస్టారు మన శివరామరెడ్డి, తర్వాత ఆయనకు చేదోడు వాదోడుగా ఉండి తెలుగును సినిమాలో ప్రమోట్ చేసినటువంటి సుజాత గారు, తర్వాత చిరంజీవి గారు, వీరందరికీ నా నమస్సమాంజలు. తర్వాత అభినందిస్తూ ఇవాళ మన ఈ డైరెక్టర్ అయినటువంటి తర్వాత ఇంగ్లీష్ మాస్టారు యూకేకి పోతున్నారు. అంటే అక్కడ ఇంగ్లీష్లో ప్రావీణ్యం సంపాదించడానికా, లేకుంటే తెలుగు మాస్టర్ చెప్పినటువంటి తెలుగును విస్తరింపజేయడానికి కానీ, లేకపోతే మనందరం కూడా ఆయన వెళ్ళి అక్కడ కూడా తెలుగును విస్తరింపజేస్తారని ఆశిస్తూ మనందరం కూడా ఆయనను ప్రోత్సహించాలి. ఇవాళ నిజానికి ఒక గ్రామంలో పుట్టినటువంటి తెలంగాణ మట్టిలో మాణిక్యమైనటువంటి మన కుమారు అక్కడికి పోతున్నటువంటి లక్ష్యం ఏమిటంటే ఆ మాణిక్యం అక్కడికి వెళ్ళి సానబట్టించుకొని ఇక్కడికి వచ్చి హాలీవుడ్ రేంజ్లో సినిమాలు తీయాలని మనందరం ఆశిద్దాం. నాకు ఒక మీటింగ్ నుంచి వచ్చాను. నేను తెలంగాణ ఒలింపిక్ సంఘంలో మెంబర్గా ఉన్నాను, ఒక క్రీడా సంఘాన్ని కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఎలక్షన్స్ మీటింగ్ జరుగుతున్నా కుమారస్వామి కోసం మీటింగ్ అటెండ్ కావాలి కంపల్సరీ. ఆయన స్టూడెంట్స్ వెళ్ళిపోతారు కాబట్టి రావడం జరిగింది. ఆయన సన్మాన కార్యక్రమం అని చెప్పి సన్మానం చేస్తున్నారు. మాకు చాలా సన్మానాలు జరుగుతుంటాయి. ఇప్పుడు వినాయకుడు వచ్చింది, ఎవ్రీడే విల్ గో అండ్ విజిట్, సన్మానం జరుగుతుంటే షాల్స్ చేస్తుంటాం. బట్ విచ్ ఇస్ నాట్ యూజ్. ఆ షాల్స్ మాకు యూజ్ తను వేసుకున్న చాలా చేనేత కార్యక్రమం తయారు చేసింది. అట్లా కులాలన్నా ఎంతో ఇష్టం తనకు. అంటే మనం చేతులు చూసుకోవడంలో పని చేయకుండా షాల్స్ తన ముఖం చూసుకోవచ్చు, చేతి చూసుకోవచ్చు, మనం ఎత్తి కట్టుకోవచ్చు. అది ఆయనకున్న ఐడియాలజీ కానీ, ఆయనకున్న విజన్ కానీ, కుల వృత్తుల పట్ల ఉన్న అవగాహన కానీ చాలా అమోఘం. I wish you all the best. You have a very bright future, Kumar. Thank you, everybody. I think I see Kumaraswamy actually now, budding talent, and he should make. In fact, after he is going to UK and after training himself actually in that craft, I think he should contribute actually in a great way to Telangana. I think 1 year కూడా కాలేదు నాకు పరిచయం అయ్యి. So we have one team, like-minded friends team లో is also one of the member in that. So on that different fields నుంచి ఉన్నారు, పొలిటికల్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్. సో డిస్కషన్ లో తను కూడా థియేటర్ ఆర్ట్స్ లో చేశాడు, మూవీ షార్ట్ ఫిల్మ్ తీశాడు అని తెలిసిన తర్వాత ఐ కాల్డ్ హిమ్ వన్ డే. సో వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ అని చెప్పేసి. సో ఈ సెట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంటెన్షన్ అంటే వెరీ ఇమీడియట్లీ ఐ టోల్డ్ హిమ్ దట్ వీఆర్ గోయింగ్ టు మేక్ ఎ మూవీ అని చెప్పాను. So I don't think he's surprised గానీ he said okay we'll do అని చెప్పి వెళ్ళిపోయాడు. Nana Rajashekaran, I'm a film director from Tamil Nadu, and in fact I'm now presently advisor to Government of Telangana. So Government of Telangana has asked me to do a film on
communities in Telangana. So when I wanted to do a film on shepherds of Telangana, Mr. Vijay, he introduced Mr. Kumarasamy to me as an expert actually for this film. So I had very long discussions with him, and in fact I was fascinated by his knowledge and the visual medium, the command over the visual medium. So it was very much useful to me when I did that film. So the film was completed. So I would like to record my gratitude and thanks actually for his contribution. So I'm very happy to participate in this function. I wish him all well. Thank you. అతనిలో ఒక స్పార్క్ ఉంది, అతను ఇంకా పైకి వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయని మనసులో అనుకుని అతన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత తను సెంట్రల్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి ఎంఏ చేసి ఇంకా బయట చాలా రకాలైన డాక్టరేట్ సంపాదించి ఇలా ఈ మంకీ కింగ్ అని లేకపోతే గౌతమ్ బుద్ధ అని నా సహాయంతో నేను కూడా అతనికి ఉపయోగపడటం, నన్ను గుర్తుపెట్టుకొని నన్ను పిలవటం, నేను కూడా తను పిలిచినందుకు ఎంతో గర్వపడి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేశాడు. తను సెంట్రల్ యూనివర్సిటీ కానివ్వండి, IIIT కానివ్వండి, లేకపోతే ఇలాంటి చోట్ల ఇంకా మన తెలంగాణ పర్యాటక శాఖ తరఫున చేసినటువంటి నాటకాలటువంటి వాటిల్లో కూడా నేను వృత్తిరీత్యా మేకప్ ఆర్టిస్ట్ని. నా సేవలు ఆ విధంగా నేను అందించడం జరిగింది. తను ఒక విధంగా కాంప్రమైజ్ అయినటువంటి వ్యక్తి మాత్రం కాదు, ఇలా కావాలని ఖచ్చితంగా నన్ను అడిగి కావాలని చేయించుకునేవాడు. ఆ విషయం మాత్రం నాకు చాలా గర్వంగా అనిపించింది. ఇప్పటికీ నేను చెప్తున్నాను, కుమారస్వామి ఇస్ ప్రైడ్ ఆఫ్ మై స్టూడెంట్స్. అతని వల్ల యూనివర్సిటీలో అందరం గర్వపడుతూనే ఉన్నాం. పాఠాలు చెప్పిన మేము నేర్చుకుని తను ఇతర దేశాలకు వెళ్ళి ఆ చైనాలో ఉండేటటువంటి జానపదమైనటువంటి నాటకాలు కానివ్వండి, లేకపోతే భారతదేశంలో ఉన్న నాటకాలు కానివ్వండి, రెండు కలిపి చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే గౌతమ్ బుద్ధ కూడా చాలా అద్భుతంగా చేశాడు. మంచి వర్కరు, అదే కాకుండా మంచి డైరెక్టర్, మంచి థాట్స్ ఉన్నటువంటి ఒక క్రియేటివ్ డైరెక్టర్. తనతో పనిచేయడం కూడా నాకు చాలా ఒక హ్యాపీగా అనిపించింది. First, I had introduction when he was pursuing his theatre arts in Central University. Then I was making a movie there. I was shooting in that premises. So appudu kalsina nenu okasari appudapude he's just done his college project of short film called The Tramp. Charlie Chaplin based short film adi. And I liked it very much, and he came, and since then we were interacting and we had a very nice and very big journey together. And he was instrumental in so many theatre activities, and we had recently done a theatre workshop also, and I've done a couple of his theatres also, plays. So I wish him all the very good luck, and I hope he keeps up our Telangana flag high. All the very best to you. సార్కి నాకు 2014 నుంచి పరిచయం. కరీంనగర్లో ఒక చిన్న మాస్క్ ఇన్స్టిట్యూట్లో అప్పుడు నేను ఒక విద్యార్థిగా జాయిన్ అయినా. అక్కడి నుంచి మా ప్రయాణం ఇప్పటి వరకు ఎట్లాంటి భేదాభిప్రాయాలు లేకుండా, ఒక గురువు శిష్యులు కాకుండా ఒక తండ్రి కొడుకుగా, ఒక అన్నదమ్మునిగా అట్లాంటి మంచి ప్రయాణం సాగింది. చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు, అంటే నీ చేసిన మిస్టేక్స్ కానీ అట్లా పొరపాట్లు ఉండొచ్చు. సార్ దాన్ని సవరించుకుంటా నన్ను NSD బెంగళూరుకి ట్రై చేయని చెప్పి అక్కడ సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీలో MA థియేటర్స్ పూర్తి చేసుకుని నేను బ్రతికే ఉంటాను షార్ట్ ఫిలిం. ఎట్లా అంటే దీని మేకింగ్ ఎట్లా జరిగిందంటే ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు షార్ట్ ఫిల్మ్స్ కండక్ట్ చేస్తున్నాం రాష్ట్ర అవతరణ అంటే రాష్ట్ర స్థాయిలో అని చెప్పేసి అన్నారు. మరి ఈ యొక్క మంచి సినిమాను నిర్మించినటువంటి డాక్టర్ GK గారు, GK అంటే పేరేనా సార్? GK అంటే జనరల్ నాలెడ్జ్ అంటారు. మరి ఇక్కడ విచ్చేసినటువంటి కళాకారులు, వారి అభిమానులు, వారితో పనిచేసినటువంటి నటులు, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ షో అన్న సంగతి రెగ్యులర్గా అవుతుంది. మా శివరామరెడ్డి గారు నా తమ్ముడు వచ్చి, అన్నా నేను నటించినటువంటి షార్ట్ ఫిలిం ఉంది, దయచేసి తప్పక రండి అంటే మా BM రెడ్డి గారు నేను వచ్చి కూర్చున్నాం ఇక్కడ. సినిమా
షార్ట్ ఫిల్మ్ లాగా లేదు, మెయిన్ ఫిల్మ్ ఏదో మంచి పిక్చర్ మాదిరిగా షూటింగ్ అయింది. డైరెక్షన్ బాగుంది, లైటింగ్ బాగున్నది, డైలాగ్ డెలివరీ బాగున్నది, యాక్టింగ్ బాగున్నది, థీమ్ బాగున్నది. మరి ఇది కూడా ప్రపంచ మహాసభల్లో 2వ ప్రైజ్ గా రావడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయం. మరి ఇంత ప్రక్రియ చేసి ఇంత సామాన్యమైనటువంటి ఒక కుటుంబంలో పుట్టి కుమారస్వామి గారు ప్రపంచ తెలుగు మహాసభల్లోనే 2nd ప్రైజ్ తీసుకోవడం గర్వించదగినటువంటి విషయం. మరి కుమారస్వామి గారు యూకేకి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి మెళుకువలను, అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని, అక్కడ ఉన్నటువంటి పద్ధతులు నేర్చుకొని వచ్చి ఈ భారతదేశంలో ఈ ఇండస్ట్రీకి సేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళడం మనం అంతా గర్వించదగినటువంటి విషయం. శ్రీదేవి గారు, మా మేచిని శ్రీనివాసరావు గారు, రాజశేఖర్ గారు, మా రోషన్ బాలు అన్న, వాణి గారు. బహుశా నేను 30 సంవత్సరాల తర్వాత చూస్తున్నా ఈరోజు. నేను మధుర్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ బ్యాచ్. సో మసూదమ్మ గారి, దేవదాస్ గారి శిష్యుడు నేను. గర్వంగా చెప్పుకుంటా వాళ్ళ శిష్యుడు అని. ఎందుకంటే తెలుగు నేర్చుకుంది వాళ్ళ దగ్గర. నేను స్పెషల్లీ దేవదాస్ గారు, లక్ష్మీ కనకాల గారి దగ్గర. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినందుకు నాకు తెలుగు సరిగ్గా రాకపోయేది. హైదరాబాద్ ఉర్దూ మిక్స్డ్ తెలుగు ఉండేది అది. సో 2 ఏళ్ళు కష్టపడ్డాను తెలుగు నేర్చుకోవడానికి. ఇవాళ చూసి అదే నేర్చుకున్నాము. నిజంగా ఈ మధ్య మా మాస్టర్ గారు పోయారు. సో అంటే 83, 84లో నేను ఇండస్ట్రీకి వచ్చాను. మీరు అన్నట్టు ఆ ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతూ ఇంతకాలం 30 సంవత్సరాలు దాటింది ఈరోజు నాకు. దేవుడి వలన మా సీనన్న, మా మణికొండ రమేష్ లాంటి స్నేహితులు ఉండడం వల్ల ఇంకా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నాను. అయితే ఆయన ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇంత కష్టపడి ఈ స్టేజ్లో ఉన్నారు. మనం ఇప్పుడు తెలంగాణ సాధించుకున్నాము. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ని ప్రభుత్వం సహకరించాలి, ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ. ఎందుకంటే ఆయనతో చాలా సందర్భాలు నేను జీకే చాలా వర్క్ చేశాము. ఆయన మల్టీ టాలెంటెడ్ పర్సన్. నేను ఈరోజు అదే సినిమా చూసుకున్నాను, నన్ను ఎందుకు ఇందులో క్యారెక్టర్ ఇవ్వలేదా అని అనుకున్నాను. నేను నిజంగా నేను మిస్ అవుతున్నాను ఇందులో క్యారెక్టర్ లేనందుకు. నెక్స్ట్ టైం మీరు డైరెక్షన్ చేస్తే ఖచ్చితంగా నేను చేస్తాను, ప్రొడ్యూస్ కూడా చేస్తాను. సో అయితే ఈ సినిమా చూసేటప్పుడంతా నా మనోడు గుర్తొచ్చాడు. ఎందుకంటే ఈ మధ్య నా మనోడిని అడిగాను, యూనిట్ టెస్ట్ అయితే విజయ్ తాత నాకు ఏమంటారు రిజల్ట్ వచ్చిందని చెప్పాడు. అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. నాకు మ్యాథ్స్లో నాకు 100 out of 90 వచ్చాయి, దీంట్లో 50 వచ్చాయి, దీంట్లో 70 వచ్చేది. మరి తెలుగు అంటే తెలుగులో ఫెయిల్ అయ్యాను అన్నాడు. నిజంగా బాధ వేసింది. సో అప్పుడు వాళ్ళు మా అమ్మతో నాకు తెలుగు బాగా నేర్పించు, ఇలాంటి సినిమాలు చూపించాను మా పిల్లలకి ఫ్యూచర్లో. సో మన కుమారన్న మీరు హ్యాపీ బాన్ వైజ్ అంటారా తెలియదు కానీ హ్యాపీ బాన్ వైజ్ మీరు బాగా సక్సెస్ అయ్యి మంచి డైరెక్టర్ తిరిగి వచ్చి మాలాంటి అంటే యంగ్ టాలెంట్ అందరినీ కూడా ప్రోత్సహించాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫిలిం జేఏసీలో స్క్రీన్ కమిటీలు ఉంటూ చాలా మీటింగ్లలో పాల్గొనడం జరిగింది. కానీ గొప్ప విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సినిమా తీయడమే ఎంత కష్టమో సినిమా రిలీజ్ చేయడం అంతే కష్టం. సినిమా పేరు విన్న సందర్భంలో రవీంద్ర భారతిలో తెలంగాణ వాడు రాని సందర్భంలో తెలంగాణని ఒక అద్భుతమైన నాటిక ప్రదర్శన చేసి జై తెలంగాణ వ్యక్తి కుమారు. నిజంగా ఆ రోజులలో ఆ తెలంగాణ నాటకం అనేది ఇప్పటికీ కొండా లక్ష్మణ్ బాబు గారి సాక్షిగా ఆ నాటకం అనేది చాలా గొప్ప విషయము. నిజంగా కుమారు ఆ మూలాలు అంటే నా పేరు నేను రోషాన్ని బయటకి చెప్తాను, ఆయన రోషాన్ని లోపలనే ఉంచుతూ బర్నింగ్ చేస్తున్నాడు కాబట్టి ఈ రోజున ఈ స్థాయిలో కూర్చున్నాడు. కనీసం 7-8 years నుంచి వచ్చాము. ఆయన ఈ స్టేజ్ ఆర్టిస్ట్గా స్టార్టింగ్ నుంచి ఎలా వస్తారో అని చాలా చూస్తూ వస్తున్నాను. ఒకసారి IIITలో స్టార్టింగ్ చైనా తర్వాత ఇండియా సంస్కృతి మంకీ ఇస్తున్న అమేజింగ్ ఎంత బ్యూటిఫుల్గా దాన్ని ఆర్టిస్ట్గా చేశారంటే మనం ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంది అది. ప్రతి ఒక్క సన్నివేశం ఇప్పటికి కూడా చాలా గుర్తుంది నాకు. ఇంత బాగా ఆయన ఊరికే ఒక పిల్లలతో మామూలుగా చేసినట్టుగా చేసి అంటే ఏమీ లేదు దాంట్లో నుంచి కూడా ఆయన ఎంతో ఒక ప్రతిభను చూపించగలిగేటువంటి శక్తి డాక్టర్ కుమారస్వామి ఉన్నదని అర్థం. నేను దూరం నుంచి చూసేవాడిని, దగ్గరగా చూసిన తర్వాత తెలిసింది ఏంటంటే తెలంగాణ గర్వించదగ్గ ఒక కళాకారుడు. చప్పట్లు కొట్టొచ్చు అన్నమాట, గట్టిగా కొడితే. బికాస్
ఎప్పుడు తెలంగాణ కళలను అందరికీ చెప్పాలని ఒక ఒగ్గు కళాకారుడిగా ఒక స్మాల్ విలేజ్ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి స్టూడెంట్ అయిన తర్వాత ఆయన ఎప్పుడు ఎవ్రీ టైమ్ ఐ సీ హిమ్ అ క్వెస్ట్ టు టెల్ ద స్టోరీ ఆఫ్ తెలంగాణ టు ద వరల్డ్ ఇన్ వాట్ ఎవర్ వే హీ క్యాన్ అనేది ఆయన ఎప్పుడు ఆయన తపన నేను చూశాను. ఆయనతో జర్నీ చేశాను కాబట్టి అది పోరుగాలిలో ఉన్నప్పుడు కానీ మహారాజా కన్నప్రజలు కానీ ఇప్పుడు ఒక మాధ్యమం నుంచి అంటే ఒగ్గు కళాకారుడుగా పాటలు పాడి ఆ కళను మళ్ళీ థియేటర్లో ఎలా చేయాలని థియేటర్ మీడియంతో కాకుండా ఇప్పుడు కొత్త మాధ్యమంలో తన వంతు ఒక ముద్ర వేయడానికి మన తెలంగాణ నుంచి వెళ్తున్నాడు కాబట్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆర్టిస్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ యాజ్ ఎ తెలంగాణైట్ భారతదేశం గర్వించదగ్గ సినిమాలు ముందుకు తీస్తాడని అక్కడ వెళ్ళి నేర్చుకొని మన తెలంగాణని మన దేశ సంస్కృతిని దశ దిశాలుగా వ్యాపింపజేస్తారని మనసా వాచ కర్మ కోరుకుంటున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ. గుడ్ లక్. మనం అందరం కూడా అప్పట్లో జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభలో తృతీయ అవార్డు వచ్చినటువంటి నేను బ్రతికే ఉంటాను షార్ట్ ఫిల్మ్, దానికి నేను వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ దానికి అవార్డు రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అట్ ద సేమ్ టైం కుమారస్వామి గారు, ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది విషయము. అసలు నా జర్నీ నేను ఈ రవీంద్ర భారతిలో కానీ ఇక్కడ నేను నాటకాలు ఈ ప్రోగ్రామ్స్ చేయడం కానీ నా స్కిల్స్ని నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ నేను ప్రజెంటేషన్ చేసుకోవడానికి కానీ నాకు అదృష్టంగా నాకు పరిచయం అయినటువంటి వ్యక్తి కుమారస్వామి గారు. హాయ్ అండి, నా పేరు జయదేవ్. నేను ఈరోజు ఇక్కడ ప్రివ్యూకి డాక్టర్ కుమారస్వామి గారి ద్వారా వచ్చాను. ఆయన నాకు 5 years నుంచి పరిచయం ఉంది. కళ కోసం ఆయన పడే తపన అంతా ఇంత కాదు, ఈరోజు ఆయన పడే తపనే ఆయన యూకే వరకు తీసుకెళ్తుంది. సో ఆయనకి కంగ్రాట్స్ టు కుమారస్వామి గారు. జయదేవ్. Hello everybody, this is Safi Khati and today we are here to celebrate the award-winning film Inka Bratke Unnanu, directed by Dr. G. Kumaraswamy. Dr. G. Kumaraswamy గురించి చెప్పాలంటే చాలా టైం సరిపోదు. ఇన్ షార్ట్ నేను కొంచెం చెప్తాను. ఈజ్ one of the first pioneer of Telangana who has achieved great heights locally as well as nationally and internationally. He was the one who went to China, Beijing, and trained people and students in various universities in China. And he was the first doctorate from Telangana in theatre arts, etc. And he's very, very talented. And I wish him all the best as he is selected for representing Telangana to join the UK Institute of Film. Hi, good evening. స్టాఫ్తో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. స్టాఫ్తో కలిసి చాలా నాటకాలు చేశాను. రీసెంట్గా చేసిన నాటకం ఆవాలు చాలా సక్సెస్ఫుల్ అయింది. చాలా హ్యాపీగా ఉంది. ఆ షో నేను అసలు చేయలేదు అనుకున్నాను, కానీ ఆ షో చేసేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది. మా క్యారెక్టర్ చేశానండి, అది చాలా ఇంపార్టెంట్ రోల్. ఆ సార్ నాకు ఇవ్వడం నాకు సంతోషంగా ఉంది. అవార్డ్ ఆ ప్రశంసల గురించి ఆ స్టోరీలో చాలా చెప్పారు. తెలుగు భాషను ఎలా కాపాడుకుంటే బాగుంటుంది, మన తెలుగు భాషను ఎలా మనం వెనకబడేసుకుంటున్నాం, మన భాషను కాపాడుకోవాలి అనే దాని గురించి ఆ షార్ట్ ఫిల్మ్ ఉంది. సో అందరూ కూడా చూసి కుమారస్వామి గారిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. నా పేరు సింగారపు రాజ్ కుమార్, మాది జగిత్యాల జిల్లా పేగడపల్లి మండలం. గత 8 సంవత్సరాలుగా డాక్టర్ కుమారస్వామి మాకు ఎంతో సజెషన్ ఇస్తుంటూ నేను ఉపగత కళాకారుని మరియు డిగ్రీ చేసిన దాంతో కథలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఒక వ్యక్తి ముందుకు రావాలి అని సజెషన్ ఇచ్చుకుంటూ మా వెనువెంటే ఉంటూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించిన కుమారస్వామి ఈరోజు ఇంత గొప్పగా అవకాశం రావడం మాకు చాలా సంతోషకరం. గారు దీనికి జడ్జి అయిన గారు అన్నగారు కూడా షూటింగ్కి వెళ్ళిపోయారు వరంగల్కి. తను చెప్పి విషయం చెప్పారు, తర్వాత ఎన్శంకర్ అన్న కూడా విషయం చెప్పారు మీటింగ్లో డైరెక్టర్ అసోసియేషన్ ద్వారా. సో కాబట్టి ఇంకా మిగతా క్రూ అందరికీ కూడా అంటే ముందుగా నాకు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నా గురువు గారు మొదట్లో నాకు తీర్చిదిద్దిన వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడు కొత్తలో గైడెన్స్ చేసి నన్ను ప్రోత్సహించిన వాళ్ళకి ఒక చిరు సత్కారం. సార్ మనోజ్ సార్ ప్లీజ్ కమ్ టు ద డయాస్ సార్. పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ చేసినప్పుడు అంటే చదవడానికి వయసుతో భేదం ఉండదండి వాస్తవానికి. కాబట్టి వీళ్ళంతా ఇన్స్పిరేషన్, అంటే ఏ వయసులోనే చదువుకోవచ్చు మనం ఏదైనా మన ఇష్టమైన సబ్జెక్టు. కాబట్టి ఆయన నాకెట్లా పరిచయం అంటే
పీజీ డిప్లొమా ఇన్ థియేటర్స్ లో లోహిత్ కుమార్ అన్న, తర్వాత నేను అందరం జాయిన్ అయినప్పుడు పెద్ద సార్ అయింది ఇలా జాయిన్ అయిన అనుకున్నాను, బట్ నా కోసమే జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ యువర్ గైడెన్స్ ఆల్వేస్ అబౌట్ ద మోరల్స్ అండ్ ఎథిక్స్ ఇన్ ద ఆర్ట్ ఫీల్డ్, హౌ టు బ్యాలెన్స్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ అని మీరు చెప్పడం సంతోషం సార్. సభ్యులందరికీ నమస్కారం. మానవత్వము కళ అనేది మనిషిలో దాగుండే అంతర్గతమైన ఆ తపన అనే మొక్క తోటమాలి ఒక మొక్క దొరికింది అనుకోండి, ఆ మొక్క నీళ్లు పోసి 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 పెరిగితే అది పెరిగి దాని నీడలో 100 వృక్షాలు పెరిగినప్పుడు ఆ మనిషి సంతోషాన్ని నేను చెప్పలేదు. ఆ విషయం కుమార్ విషయంలో ఇంకా ఉన్నతమైన సంతృప్తిని ఇస్తాడని, ఒక విలువ అనేది సమాజంలో జరుగుతుందని ఆశ.